అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2025కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలు, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచిన తర్వాత ప్రజాభిప్రాయం ఏ రీతిలో ఉంది అనే అంశం మీద రిపోర్ట్లు అందించాం. కావాలంటే అవన్నీ ప్లేలిస్ట్లో ఉంటే వెళ్ళి చూడొచ్చు. ఇక ఈరోజు మనం జనసేన పార్టీకి సంబంధించినటువంటి 21 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఎలాంటి స్థితిలో ఉన్నారు అన్నది తెలుసుకుందాం. ముఖ్యంగా 3 రకాలుగా ఈ కేటగిరీలని విభజించాం. అందులో డేంజర్ జోన్, రెడ్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఆరెంజ్ జోన్ ఇంకా పూర్తిగా ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకున్నటువంటి కాకుండా ప్రజల్లో అసంతృప్తి ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు, ఇప్పటికీ ప్రజల అభిప్రాయాన్ని తమ వైపు నిలుపుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు, గ్రీన్ జోన్ ఎవరు, ఆరెంజ్ జోన్ ఎవరు, రెడ్ జోన్ ఎవరు, ఇట్లా 3 జోన్లుగా విభజించి మొత్తం జనసేన పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లా ఉందనేది ఈరోజు మనం పరిశీలిద్దాం. ముందుగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి ఈ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మక జయకృష్ణ, ఈయన ఇప్పటికే రెడ్ జోన్లో ఉన్నారు. చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో గిరిజనుల నియోజకవర్గం అయినటువంటి ఈ ప్రాంతంలో మొన్నటి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతతో గట్టెక్కిన ఆయన ఏడాది కాలంలోనే ప్రజలకు దూరమైనట్టు కనిపిస్తుంది. ఇక ఉమ్మడి విజయనగరం జిల్లాకే చెందినటువంటి లోకం మాధవి నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు కూటమిలో అనైక్యత, ఆమె ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోవడం, ప్రభుత్వ పనితీరు, వీటన్నిటి కారణంగా నెల్లిమర్లలో లోకం మాధవి కూడా ప్రస్తుతం రెడ్ జోన్లో ఉన్నారని మనం చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత విశాఖ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోనే హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు సాధించినటువంటి ఎమ్మెల్యేగా వంశీకృష్ణ యాదవ్ విజయం సాధించారు. కానీ ఏడాది కాలంగా ఆయన నియోజకవర్గంలో చేసిన పనులు కానీ సాధించిన విజయాలు కానీ ఏమీ కనిపించకపోవడంతో తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కానీ వైజాగ్ సౌత్లో కూటమిగా కొనసాగితే విశాఖలో ఉన్నటువంటి సంప్రదాయంగా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పట్టు ఆయనకి కాసింత కలిసొచ్చే అంశం. ఆయన భవిష్యత్ కూటమి సఖ్యంగా సాగడం మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆయన ఆరెంజ్ జోన్లో ఉన్నారని మనం చెప్పొచ్చు. ఇక తర్వాత కొణతాల రామకృష్ణ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత, నియోజకవర్గంలో ఆయన మీద మిశ్రమ స్పందన అయితే కనిపిస్తుంది. మరొకవైపు ప్రతిపక్షం కూడా బలహీనంగా ఉండడం ఆయనకి కలిసి వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత కొంత మొదలైనప్పటికీ ప్రస్తుతానికి కొణతాల రామకృష్ణ సేఫ్ జోన్లో, గ్రీన్ జోన్లో ఉన్నారని మనం చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత పంచకర్ల రమేష్ బాబు పెందుర్తిలో ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో వ్యతిరేకతని కొని తెచ్చుకుంటున్నారు. కూటమితో కయ్యాలు కూడా పెట్టుకుంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత పెరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న పంచకర్ల రమేష్ బాబుకి ప్రజా వ్యతిరేక సెగ తప్పక తగులుతుంది అనే మాట బలంగా వినిపిస్తుంది. దాంతో ప్రస్తుతానికి పంచకర్ల రమేష్ బాబు ఆరెంజ్ జోన్లో ఉన్నారని మనం చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత సుందరపు విజయ్ కుమార్ అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే తీవ్రమైనటువంటి అవినీతి కార్యకలాపాల్లో వేలెట్టడం ద్వారా అనేక వివాదాలకి కారణమైనటువంటి యలమంచిలి ఎమ్మెల్యే ప్రస్తుతం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటీ కావచ్చు, ఇండస్ట్రీ జోన్లో తరచుగా జరుగుతున్నటువంటి అచ్యుతాపురం సెజ్ ప్రమాదాలు, ఇతర కారణాలు, ప్రభుత్వ వ్యతిరేకత అన్నీ కలిసి ఇప్పుడు సుందరపు విజయ్ కుమార్కి తీవ్రమైనటువంటి ఇబ్బందులు తీసుకొచ్చే వ్యవహారంగా మారబోతుంది. దాంతోపాటుగా కూటమిలో విభేదాలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలిసి విజయ్ కుమార్కి చిక్కులు తెచ్చిపెట్టే విషయాలుగా మారుతున్నాయి. దాంతో ఇక్కడ సుందరపు విజయ్ కుమార్ ప్రస్తుతం రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలో ఒకరిగా చెప్పొచ్చు. ఇక తర్వాత కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు. ఈయన పిఠాపురంలో గంపెడాసతో ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గంలో ముఖం కూడా చూపించడం లేదన్న అసంతృప్తి చాలా ఎక్కువగా ఉంది. తాను అక్కడే సొంత ఇల్లు కట్టుకుంటానని, గెలిచిన తొలినాళ్లలో సైట్ కూడా తీసుకుని త్వరలోనే ఇంటి నిర్మాణం చేపడతానని చాలా
మాటలు చెప్పినప్పటికీ అలాంటి ప్రయత్నాలు ఏ కోసాన జరగలేదు. దాంతో పిఠాపురం వాసులు పవన్ కళ్యాణ్ తీరుతో అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుపు కూడా కూటమి సఖ్యత మీద ఆధారపడి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మద్దతు మీద ఆయన విజయమా వాటమా అన్నది తేలుతుంది. దాంతో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఆరెంజ్ జోన్లో ఉన్నారని మనం చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత కాకినాడ రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పంతో నానాజీ జనసేన పార్టీ ఎమ్మెల్యేల్లో అతి స్వల్ప కాలంలోనే వివాదాలు, వ్యతిరేకత, అసమ్మతి, అసంతృప్తి అన్నీ కొని తెచ్చుకున్నటువంటి నేత. ఇక్కడి నుంచి మొత్తం అవినీతి వ్యవహారాల్లో కానీ అనేక దందాల్లో కానీ మొత్తం పంతో నానాజీ పేరు చాలా ప్రబలంగా వినిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. కూటమిలో అనైక్యత ప్రస్ఫుటంగా ఉంది. ఇవన్నీ కలిసి పంతో నానాజీని రెడ్ జోన్లోకి నెడుతున్నాయి. ఇక తర్వాత రాజోలు జనసేన పార్టీకి అత్యంత బలమైన స్థానం. వరుసగా 2 ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచినటువంటి నియోజకవర్గం. అలాంటి రాజోల్లో ఎమ్మెల్యే పనితీరు మీద ఏమాత్రం సంతృప్తి కనిపించట్లేదు. ఆయన ఇంకా బ్యూరోక్రాట్గానే వ్యవహరిస్తున్నారు అనే వాదన బలంగా ఉంది. నియోజకవర్గంలో కూడా అసంతృప్తి పెరుగుతుంది. అయితే ఇప్పటికీ అక్కడ విపక్షం బలంగా కనిపించకపోవడంతో ఈయన ఆరెంజ్ జోన్లో ఉన్నారని మనం చెప్పొచ్చు. ఇక తర్వాత పీగన్నవరంలో గిడ్డి సత్యనారాయణ పోటీ చేసిన తొలిసారే విజయం సాధించిన మాజీ పోలీస్ అధికారి. ఈయన ఈ గెలిచిన ఏడాది కాలంలో ప్రజల్లో పెద్దగా పట్టు సాధించే ప్రయత్నాలు కూడా చేసిన దాఖలాలు లేవు. నియోజకవర్గంలో బలపడాలన్న తాపత్రయం కూడా ఆయనలో కరువైందనే వాదన ఉంది. నియోజకవర్గంలో అప్పుడప్పుడు ముఖం చూపిస్తూ అంతంత మాత్రంగా సాగుతున్నారు అనే వాదన బలపడుతుంది. అయినప్పటికీ అక్కడ కూటమి బలంగా ఉండడం, వచ్చే ఎన్నికల్లో కూడా కూటమిగా సాగితే మాత్రం ఈయన ఆరెంజ్ జోన్లోనే ఉంటారని మనం చెప్పొచ్చు. ఇక బత్తుల బలరామకృష్ణ రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నాయకుడు నిత్యం వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తారు. అనేక రకాలుగా జనం నోళ్లలో ఆయన పేరు నానాలని ఆశిస్తూ ఉంటారు. జనసేన పార్టీ కార్యక్రమాలని విస్తృతంగా చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అదే సమయంలో నియోజకవర్గంలో జనసేన శ్రేణులు కూడా ఎమ్మెల్యే తీరు మీద పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్న దాఖలాలు లేవు. ఇక కూటమితో సఖ్యతని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత మేరకు నిలబడుతుంది అన్న దాన్ని బట్టి ఇక్కడ బత్తుల బలరామకృష్ణ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఆయన కూడా ఆరెంజ్ జోన్లో ఉన్నారని చెప్పొచ్చు. ఇక కందుల దుర్గేష్ నిడదవోల్లో ఆయన పూర్తిగా కూటమి బలం మీద గెలిచినటువంటి నాయకుడు. అప్పటికప్పుడు ఎన్నికలకు ముందు అక్కడికి షిఫ్ట్ అయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ నేతలు అందించినటువంటి సహకారం అన్నీ కలిసి భారీ మెజార్టీతో గట్టెక్కారు. కానీ ఈ ఏడాది కాలంలో కందుల దుర్గేష్ అనుచరులు రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చి నిడదవోలులో పెత్తనం చేస్తున్నారు అనే అభిప్రాయం ఈ నియోజకవర్గ వాసుల్లో బలంగా వినిపిస్తుంది. అది కందుల దుర్గేష్కి చాలా పెద్ద సెట్ బ్యాక్ కాబోతుంది. అదే సమయంలో కూటమి నేతల మధ్య సఖ్యత కూడా చెదిరిపోతుంది. గతంలో ఉన్నంత ఐక్యత ఇక్కడ కనిపించట్లేదు. వచ్చే ఎన్నికల్లో కందుల దుర్గేష్కి పెను సవాల్ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలిపితే దుర్గేష్ ప్రస్తుతానికి ఆరెంజ్ జోన్లో ఉన్నారని చెప్పొచ్చు. ఇక బొమ్మిడి నాయకర్ నరసాపురం నుంచి గెలిచినటువంటి ఈ నాయకుడి మీద ఇప్పటికే నియోజకవర్గంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యేగా ఈయనకన్నా ఆయన సోదరుల ప్రభావం పెరుగుతోంది, ఆయన సోదరుడే అన్నింటా పెత్తనం చేస్తున్నారు అనే మాట వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో మత్స్యకార కాపు ఓట్లు బలంగా ఏకపక్షంగా సాగడం వల్ల భారీ విజయాన్ని దక్కించుకున్నారు. అప్పట్లో ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడ్పడింది. కానీ ప్రస్తుతానికి ఆక్వా ధరలు పడిపోతుండడం, మార్కెట్ స్థిరంగా లేకపోవడం, ఇతర ప్రభుత్వ తీరు మీద ప్రజల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి ఇవన్నీ కలిసి నాయకర్కి చేటు తెచ్చే అంశాలుగా ఉన్నాయి. కూటమి నేతలు కూడా నాయకర్ పనితీరు మీద ఏమాత్రం సంతృప్తిగా లేరు. దాంతో బొమ్మిడి నాయకర్ ప్రస్తుతం రెడ్ జోన్లోకి మారిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక పులపర్తి అంజుబాబు ప్రస్తుతం పిఎస్సి చైర్మన్గా ఉన్న నాయకుడు. ఈయన భీమవరం నుంచి మూడో పార్టీ తరపున విజయం సాధించిన ప్రత్యేక నాయకుడు. ఈయనకి నియోజకవర్గంలో పెద్దగా తిరుగుతున్నటువంటి ప్రయత్నం కానీ, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి ఆలోచన కానీ ఆయనలో ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించట్లేదు. దాంతో నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలకి జనసేన తరపున మరొకరు బరిలో ఉంటారు అనే వాదన బలంగా వినిపిస్తోంది. అయితే అంజుబాబుకి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మద్దతు, జనసేన, టీడీపీ సహా అన్ని పార్టీల్లోనూ ఆయన అనుచరులు ఉండడం, ఇవన్నీ కలిసి వస్తున్నటువంటి అంశాలు ప్రస్తుతానికి ఈయన ఆరెంజ్ జోన్లో ఉన్నారని చెప్పొచ్చు. ఇక బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడి నుంచి గెలిచినటువంటి నాయకుడు. నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యంగా పట్టణంలో పూర్తి పట్టున్నటువంటి నాయకుడు.
మొన్నటి ఎన్నికల్లో 2019 నాటి వాటమి, ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ కలిసి వచ్చి ఆయన విజయం సాధించగలిగారు. ఏడాది కాలంగా నియోజకవర్గంలో రోడ్లు, ఇతర కొన్ని సమస్యల మీద స్పందిస్తున్నారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్న నాయకుడిగా పేరు సాధించారు. ప్రస్తుతానికి బొలిశెట్టి శ్రీనివాస్ ఆరెంజ్ జోన్లో, సేఫ్ జోన్లో ఉన్నారని మనం చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత పచ్చిమట్ల ధర్మరాజు, ఈయన ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన మీద వచ్చినన్ని అభియోగాలు, ఆరోపణలు జనసేన పార్టీలో ఏ ఎమ్మెల్యే మీద వచ్చినట్టు కనిపించట్లేదు. ఏకంగా ఎమ్మెల్యే పుట్టినరోజు పేరుతో కూడా చందాలు వసూలు చేశారు అనేటువంటి కథనాలు వచ్చాయి. ఇట్లా ఈ ఎమ్మెల్యే తీరు మీద, ఎమ్మెల్యే అనుచరుల దందా మీద నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అనేక రకాలుగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కూటమిలో ఇప్పటికే పూర్తి స్థాయిలో విభేదాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ పచ్చిమట్ల ధర్మరాజుకి పొగపెట్టే అవకాశాన్ని తీసుకొస్తున్నాయి. దాంతో ప్రస్తుతానికి రెడ్ జోన్లో ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ఇక చిర్రి బాలరాజు మొన్నటి ఎన్నికల్లో పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ స్థానం నుంచి అనూహ్యంగా విజయం సాధించారు. అనేక రకాలుగా ఈయన మీద ఇప్పుడు అభియోగాలు వెల్లువెత్తుతున్నాయి. పేకాట క్లబ్బుల నుంచి ఇతర అన్ని రకాల దందాల్లోనూ ఎమ్మెల్యే పేరు ప్రబలంగా వినిపిస్తుంది. అనూహ్యంగా విజయం సాధించిన ఆయన పట్టు పెంచుకునే ప్రయత్నం కన్నా ముందు తనం ఆర్థికంగా భారీగా బలపడాలనే దాని మీద శ్రద్ధ పెట్టారు అనే మాట బలంగా వినిపిస్తోంది. దాంతో పోలవరంలో ఇప్పటికే విపక్షం పుంజుకునే దిశలో ఉంది. దాంతో ఈ ఎమ్మెల్యే రెడ్ జోన్లో ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చివరి నిమిషంలో టీడీపీ నుంచి జనసేన పార్టీ కండువా కప్పుకుని గెలిచిన నాయకుడు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన నియోజకవర్గంలో పెద్దగా శ్రద్ధ పెడుతున్న దాఖలాలు లేవు. వయోభారం కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, ఆయన పూర్తిగా ప్రజల సమస్యల మీద స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు అనే మాట వినిపిస్తోంది. ఇక ఈ నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య కూడా నాగాయలంక, ఇతర మండలాల్లో అనైక్యత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. జనసేన నేతలు కూడా ఆందోళనకు దిగే పరిస్థితి వస్తోంది. ఇలా పార్టీలోనూ మిత్రపక్షాలతోనూ ఎదురవుతున్నటువంటి సవాళ్ళన్నీ వచ్చే ఎన్నికల నాటికి ఈయనకి పెద్ద ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చే అవకాశం ఉంటుందనేటువంటి వాదన ఉంది. దాంతో ప్రస్తుతానికి మండలి బుద్ధప్రసాద్ ఆరెంజ్ జోన్లో ఉన్నారని చెప్పొచ్చు. ఇక నాదెండ్ల మనోహర్, ఈయన తెనాలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల తెనాలి పలు వివాదాలతో పదే పదే వార్తల్లో వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఆయన ఏడాదిన్నర కాలం అవుతున్నప్పటికీ ఏమీ చేయలేకపోయారు అనే మాట వినిపిస్తుంది. ముఖ్యంగా రూరల్ తెనాలి నియోజకవర్గంలో ఆయన కొంత పట్టు కనిపిస్తున్నప్పటికీ అర్బన్లో మాత్రం మంత్రి తీరు మీద చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. ఇవన్నీ వచ్చే ఎన్నికల నాటికి నాదెండ్ల మనోహర్కి సవాలుగా మారే ప్రమాదం అయితే ఉంది. ప్రస్తుతానికి నాదెండ్ల మనోహర్ రెడ్ జోన్లో ఉన్నారని చెప్పొచ్చు. ఇక అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నుంచి అనూహ్యంగా గెలిచినటువంటి నాయకుడు. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీ నేతలు కూడా తీవ్రంగా విభేదిస్తున్నారు. ఇసుక, మైనింగ్, ఇతర దందాలన్నీ యథేచ్ఛగా నడుస్తున్నట్టు జనసేన ఎమ్మెల్యే మీద ఆరోపిస్తున్నారు. దాంతో ఈ ఎమ్మెల్యే కూడా ఇప్పటికే రెడ్ జోన్లో ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక చివరిగా తిరుపతి నుంచి గెలిచినటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, ఈయన కూడా నియోజకవర్గంలో పూర్తిగా శ్రద్ధ పెడుతున్న దాఖలాలు లేవు. పట్టు పెంచుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనిపించట్లేదు. తెలుగుదేశం నేతలు కూడా ఎమ్మెల్యే తీరుని ఏమాత్రం సహించడం లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళతో చేతులు కలిపారు అనేటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. మొత్తంగా చూస్తే తిరుపతిలో జనసేన పార్టీ మళ్ళీ గెలిచే అవకాశాలు అనుమానమే అనే వాదన వినిపిస్తోంది. దాంతో ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రస్తుతానికి ఆరెంజ్ జోన్లో ఉన్నారని మనం చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే 21 మంది ఎమ్మెల్యేలకు గాను 7 ఇప్పటికే రెడ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కనిపిస్తుంటే ఒక 6 మాత్రమే ఆరెంజ్ జోన్లో ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా జనసేన పార్టీ తరపున 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి ఎమ్మెల్యేలు ఏడాది గడిచేసరికి ఇప్పటికే 3వ వంతు జనాల్లో దూరం అయిపోయినట్టుగా కనిపిస్తుంది. మరి ఇక వచ్చే ఎన్నికల నాటికి ఇంకెంతగా ప్రజా వ్యతిరేకతను, ప్రభుత్వ వ్యతిరేకతను నెత్తికెట్టుకుని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎదురెదాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంటారో చూడాల్సి ఉంది.